హలో అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జస్వీన్స్ జర్నీ. మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నాయి అంటే ప్లీజ్ కన్సిడర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మేము యూనివర్సంకి వెళ్ళాము. పార్ట్ 1 వీడియోలో చెప్పాను కదా, ఇది పార్ట్ 2 వీడియో. అది లాంగ్ అయిపోతుందని పార్ట్ 2 చేశాను. ఇక్కడ వచ్చేసి చాలా బిగ్ అక్వేరియం ఉంది, దాంట్లో చాలా ఫిషెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి సీ హార్స్. మీరు ఎప్పుడైనా చూసారా సీ హార్స్? ఒకవేళ చూస్తుంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. మీకు ఈ విషయం తెలుసా? మేల్ సీ హార్సెస్ అంట ప్రెగ్నెంట్ అవుతుంది, అవి వచ్చేసి బర్త్ని ఇస్తాయి అంట. ఇవి జైంట్ కాక్రోచెస్. ఇవి 200 మిలియన్ ఇయర్స్ నుంచి ఎగ్జిస్టింగ్గా ఉన్నాయంట. ఇవి హైడింగ్లో ఎక్స్పర్ట్ అంట. మిడతలు కిచ్ 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 అని సౌండ్. యాపిల్ ఫుడ్ పెట్టారు. Giant walking leaves reproduces without males. The males clone themselves. Wow. Nice. ఇక్కడ చూడండి, లీవ్స్ లానే ఉన్నాయి, వాక్ చేస్తున్నాయి.
అక్వేరియం దగ్గర వాళ్ళు ఏమేం ఫిషెస్ ఉన్నాయి ఏంటి అని సమ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నారు. బట్ అది స్వీడిష్లో ఇస్తున్నారన్నమాట. ఇప్పుడు మేము రెప్టైల్స్ చూడ్డానికని వచ్చాము. ఇక్కడ మ్యాక్సిమం స్నేక్సే ఉన్నాయి. ఆ స్నేక్స్ ఏంటివో చూసేయండి. మీకు ఆ స్నేక్స్ కనుక నేమ్స్ తెలిస్తే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. వెళ్ళము ఎక్కడికి? ఎలా మూవ్ అవుతుందా? అది మూవ్ అవుతుంది, అలా మూవ్ అవుతుంది. ఇప్పుడు అవి రెస్ట్ తీసుకుంటున్నాయి. యానిమల్స్ని తినేస్తుంది జస్విన్. బిగ్ బిగ్ యానిమల్స్ని, హ్యూమన్ బీయింగ్స్ని అందరినీ తినేస్తుంది. ఎందుకంటే స్నేక్ అదే ఫుడ్, అందుకని తినేస్తుంది. ఇక్కడ ఎక్కడుంది స్నేక్? మళ్ళా ఇక్కడ వచ్చేసి సెన్సార్తో డిటెక్ట్ మన హ్యాండ్ కనుక పెడితే ఆ స్నేక్ అనేది బైట్ చేస్తుంది. బైట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఎక్స్పీరియన్స్ కోసం పెట్టినారనమాట. నిజంగానే అది చాలా బైట్ చేస్తున్నట్టు బుస్ అని వచ్చిందనమాట. ఇక్కడ ఈ స్నేక్ దాని యొక్క స్కిన్ని రిమూవ్ చేసేసింది అనమాట. దాన్ని కుబుసం విరవడం అని అంటారు కదా తెలుగులో. ఇంగ్లీష్లో అయితే షెడ్డింగ్ అంటారంట. స్నేక్ స్కిన్ అమ్మా. చూడు ఎలా ఉందో. అది వదిలేసింది, ఇప్పుడు అది దానికి న్యూ స్కిన్ వస్తుంది పైన. అది అలా చేస్తుంది. కనిపిస్తుందా నీకు ఓల్డ్ స్కిన్ ఎక్కడుందో? స్నేక్ ఎక్కడుంది? అదిగో అక్కడుంది, ఆ పైన అక్కడుంది చూడు. కనిపించిందా? ఇదే ఈ స్నేకే ఇక్కడుంది. అక్కడున్న స్నేక్ అదే. మీకు అసలు ఎందుకు స్నేక్ కుబుసం విడుస్తుందో తెలుసా? షెడ్డింగ్ ఎందుకు లీవ్ చేస్తుందో తెలుసా? తెలిస్తే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్. దీనికి రీజన్స్ చాలా ఉన్నాయి. అందులో ఒక రీజన్ వచ్చేసి మన హ్యూమన్ బీయింగ్స్కి స్కిన్ అనేది మనం పెరుగుతున్న కొద్దీ మన స్కిన్ కూడా ఎక్స్పాండ్ అవుతుందంట. బట్ స్నేక్స్ స్కిన్ అనేది అలా ఎక్స్పాండ్ అవ్వదంట.
అలా ఎక్స్పాండ్ అవ్వకపోవడం వల్ల స్నేకా దాని యొక్క స్కిన్ అనేది దానికి టైట్గా ఉండటం వల్ల అది స్కిన్ అనేది లీవ్ చేస్తుందంట. ఓల్డ్ స్కిన్ వదిలేసి న్యూ స్కిన్ రావటానికి 1 or 2 weeks పడుతుందంట. ఇంకో స్నేక్ ఇక్కడ ఉంది. అమ్మో, ఇప్పుడైతే మేము రెయిన్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ జీప్ ఉంది అని చెప్తున్నాను మా హస్బెండ్కి, బట్ అది ఆల్రెడీ మా జస్విన్ ఎక్కేసాడంట. ఇప్పుడు మేము రెయిన్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ ఏమేమి ఉన్నాయి అంటే ఫ్లామింగోస్ ఉన్నాయి, స్లోత్ ఉంది, మంకీస్ ఉన్నాయి, ఫిషెస్ ఉన్నాయి, అలానే కొన్ని అదర్ బర్డ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అవి ఎలాగున్నాయో మీరు కూడా చూసేయండి. అన్ని తిప్పు, ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఈ ఇండోర్ రెయిన్ ఫారెస్ట్లో 26 degrees మెయింటైన్ చేస్తారంట విత్ 100% హ్యూమిడిటీ. ఎందుకంటే అక్కడున్న ప్లాంట్స్, యానిమల్స్, బర్డ్స్ లైక్ ఫ్లామింగోస్, మంకీస్, స్లోత్ ఇవన్నీ సర్వైవ్ అవ్వటం కోసమని అంత టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తారంట. అక్కడ అంత టెంపరేచర్ ఉంటుంది కాబట్టి విత్ జాకెట్స్ మనం కనుక ఆ రెయిన్ ఫారెస్ట్లో కనుక ఎక్స్ప్లోర్ చేస్తున్నామంటే చాలా అంటే చాలా వామ్గా ఉంటుంది. మ్యాక్సిమం ఎవరైతే రెయిన్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతారో అందరూ జాకెట్ తీసేసి ఎక్స్ప్లోర్ చేస్తారనమాట. ఇక్కడ చూసారా స్లోత్ ఉంది. స్లోత్ అంట తన హెడ్ని 270 degrees రొటేట్ చేస్తుందంట. తను ఫుడ్ తినేటప్పుడు తన బాడీని మూవ్ చేయకుండా ఓన్లీ హెడ్తోనే ఫుడ్ అనేది క్యాచ్ చేస్తుందంట. ఇక్కడ చూసారా మంకీ ఉంది. ఈ మంకీ చాలా స్మాల్గా ఉంది. ఒక బ్రాంచ్ మీద నుంచి ఇంకో బ్రాంచ్ మీదకి చాలా ఈజీగా జంప్ చేస్తుంది. ఈ మంకీస్ అంట చార్కోల్ బ్లాక్ సౌత్ అమెరికన్ మంకీస్ అంట. ఈ మంకీస్ కంట జూ కీపర్స్ దగ్గరుండి దాని యొక్క డైట్ని పెడతారంట. ఎందుకంటే మంకీస్ కనుక ఏవైతే ఫ్రూట్స్ ఉంటాయో ఫ్రూట్స్లో ఎక్కువ షుగర్ కంటెంట్ ఉన్నవి తింటే అవి వచ్చేసి చాలా ఓవర్ వెయిట్ అయిపోతాయి అంట.
ఇక్కడ వచ్చేసి వన్ టైప్ ఆఫ్ స్పిందల్ ఉంది, దాన్ని తరంతులా అంటారంట. ఇది తన ఓల్డ్ స్కిన్ వదిలేసేసి న్యూ స్కిన్ని ప్రొడ్యూస్ చేసుకుంటుందంట. ఆ టైంలో న్యూ స్కిన్ ప్రొడ్యూస్ చేసుకునేటప్పుడు బ్యాక్ సైడ్ తిరిగి పడుకుంటుందంట. మెల్లగా కమ్. రాకెట్ సిస్టమ్ అండి, చెప్పాలి. చాంబర్స్ ఎలా ఫామ్ అవుతాయి అనేది క్లౌడ్స్ ఎలా ఫామ్ అవుతుంది అనేది జస్విన్. Sit. Welcome to take a seat and can you have a seat? Yashvin, can you have a seat? Oops. ఏమో వార్నింగ్ వస్తుంది చూడు. ఇలానే మరెన్నో వీడియోస్తో మీ ముందుకి వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.